సమీపించటానికి కృపనిచ్చారు. స్తోత్రాలు. వాక్యానుసారంగా మమ్మల్ని మేము సరిచేసుకొని మీ శరీరం అనబడిన రొట్టెను, మీ రక్తం అనబడిన ద్రాక్షారసాన్ని మేము పాలు పంచుకోవటానికి నాయన కృపనివ్వండి, సహాయము చేయండి. వినగలిగిన చెవిని, గ్రహించే హృదయాన్ని మా అందరికీ ఇవ్వమని బతిమాలుకుంటూ ఉన్నాం. సహాయము చేయమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, 25వ అధ్యాయం మత్తయి సువార్త ఎప్పుడు కూడా ఒక ప్రత్యేకతను మనకు బోధిస్తూ ఉంటుంది. 25వ అధ్యాయంలో మనకు కనిపించే బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేని వారంటే ఎవరికి వారే ప్రత్యేకించబడ్డారు. ఒక రకమైన వేర్పాటు. బుద్ధి కలిగిన వారు ఒకవైపు, బుద్ధి లేని వారు ఒకవైపు. అలాగే ఇదే అధ్యాయములో గొర్రెలు ఒకవైపు, మేకలు ఇంకోవైపు. ఇదే అధ్యాయములో ఆశీర్వదించబడిన వారు ఒకవైపు, శపించబడిన వారు మరోవైపు. ఈ రీతిగా మనకి ఈ అధ్యాయం అంతా కూడా ప్రత్యేకించబడిన వారు కనబడుతూ ఉంటారు. ఆ రీతిగా చూడగలిగితే ఈ విషయాలు మనకి బాగా పరిచయమే. నేను రోగిగా ఉన్నప్పుడు మీరు చూడటానికి వచ్చారు, నేను చెరసాలలో ఉన్నప్పుడు మీరు నా దగ్గరికి వచ్చారు, నాకు వస్త్రాలు లేనప్పుడు మీరు నాకు వస్త్రాలు ఇచ్చారు, నాకు ఆకలైనప్పుడు మీరు నాకు భోజనం పెట్టారు, నాకు దాహమైనప్పుడు మీరు నా దప్పిక తీర్చారు. అంటే ఆ రీతిగా రాజు అనేసరికి అక్కడ ఉన్నవారు అన్నారు, అయ్యా మేమెప్పుడు చేశాము అంటే రాజు ఏమంటున్నాడు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులకు మీరు చేశారు కాబట్టి నాకు కూడా మీరు చేసినట్టే. అందుకనే ఈ క్రైస్తవ ప్రేమను మనం మర్చిపోవటానికి వీల్లేదు. గమనించండి, చాలా సందర్భాల్లో మనకు ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి. అదేంటంటే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మన ప్రార్థన, మన ఉపవాసము, మన దానము ఇవన్నీ కూడా రహస్యమే. అయినప్పటికీ చెయ్యకుండా మాత్రం మనం ఉండకూడదు. హల్లెలూయా. చెయ్యకుండా ఉండకూడదు. దాన్ని బట్టే ప్రభు ప్రేమను అనేకులకు మనం చూపించే వారంగా ఉంటాం. గమనించండి, లోకంలో అవసరతలు ఉన్నవారు అనేకులు ఉంటారు. ఓ ప్రక్కన వారికి సహాయం అందుతూనే ఉంటుంది, మరో ప్రక్కన అవసరతలలో ఉన్నవారు ఇంకా కనబడుతూనే ఉంటారు. అంతేగా, ఆకలి అందరికీ ఉంటుంది ఈ లోకంలో, కానీ అన్నం అందరికీ ఉండదు. ప్రపంచంలో దాదాపు సగం జనాభా, ఈ 800 కోట్ల మంది జనాభాలో 400 కోట్ల మంది ఇంచుమించుగా అర్ధాకలతోనే ఉంటున్నారు. అంటే వారికి 3 పూట్ల భోజనం అనేది వారికి దొరకటం లేదు. మరి ఈ BRTS రోడ్లో ఇచ్చేవాళ్ళు, కనకదుర్గ ఫ్లైఓవర్ కింద ఆహార పొట్లాలు పంచేవారు, స్వరంగంలో ఆహార పొట్లాలు పంచేవారు. అంటే అక్కడ పంచినా సరే ఇంకా ఆకలితో అలమటించేవారు విజయవాడలో చాలామంది ఉన్నారు, చాలా చోట్ల ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి కదా? అందుకనే మనం సమృద్ధిలో ఉన్న కొలది ఇటువంటి సహోదరుల విషయం కూడా మనం ఆలోచించాలి. అప్పుడే క్రీస్తు ప్రేమను చూపించిన వారం అవుతాం, ఆయన ప్రేమను మనం పంచిన వారం అవుతాం. హల్లెలూయా. అందుకనే ఆయన శరీరం అనబడిన రొట్టెను మనం పంచుకుంటున్నాం, ఆయన రక్తం అనబడిన ద్రాక్షారసాన్ని మనం పంచుకుంటున్నాం. ఆయన ప్రేమను పంచకపోతే ఎలాగా కదా? మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులు ఎక్కడుంటారు వీళ్ళందరూ? ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 ఏరియాల్లో కాదు, మన పక్కనే ఉంటారు, మన బంధువుల్లో కూడా ఉంటారు. పంచుకోకపోతే ఎలాగా? వారికి ప్రభు ప్రేమను చూపించకపోతే ఎలాగా?
ప్రభు ప్రేమను చూపించే క్రమంలో మనకి కొన్ని అనుభవాలు ఎదురవ్వచ్చు. బహుశా మీకు చెప్పే ఉంటానేమో. అక్కడ కాఫీ తాగుతూ ఉంటే ఒక అతను వచ్చి, అయ్యా ఎలా జరిగింది అలా జరిగింది, అమ్మాయి బందర్ హాస్టల్లో ఉంది. నేను నిజమే అనుకున్నా. కానీ తర్వాత అక్కడ వాళ్ళు చెప్పారు, ఏంటంటే అలా నమ్మేశారు, అతను ఇక్కడే ఉంటాడు, ఎప్పుడు బందర్ వెళ్ళడు, ఎక్కడికి వెళ్ళడు. అప్పుడు ఏమనిపిస్తుంది, ఇంకెప్పుడు ఎవరికి ఏమీ చేయకూడదు అనిపిస్తుంది. కానీ వాస్తవానికి అతని అవసరతలో నిజాయితీ లేకపోవచ్చు, కానీ నిజాయితీగా అవసరతలో ఉండేవాళ్ళు ఎంతమంది లేరు ఈ రోజున. గమనించండి, వారికి ప్రభు ప్రేమను పంచేవారంగా మనము ఉండాలి. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని చెప్పి సహోదరుని మనం ప్రేమించకపోతే మనం అబద్ధికులుగానే మిగిలిపోతాం. అందుకే గమనించండి, మనం ఇంటి నుంచి బయలుదేరక మునుపే మనం ఒక మాట అనుకోవాలి, ఈరోజు ప్రభు ప్రేమను నేను ప్రకటిస్తాను, ఆయన ప్రేమను నేను పంచిపెడతాను అని. అంటే అవసరతల్లో ఉన్నవారికి ఖచ్చితంగా నా వంతు సాయం నేను చేస్తాను. అంటే మనం చేసేది చిన్నదే కావచ్చు, కానీ అది చాలా విలువైనది. ఈ సంగతి మనం మర్చిపోకూడదు. మనం చేసేది చాలా చిన్నది, కానీ అది దేవుని దృష్టిలో చాలా విలువైనది. రాజుకు ఉన్న సమృద్ధిలో ఇక్కడ వీళ్ళు చేసింది చాలా చిన్నది, కానీ వారు ఎలా చేశారు, మనస్ఫూర్తిగా ప్రేమతో హృదయపూర్వకంగా వాళ్ళు చేశారు. కనుకనే రాజు దృష్టికి అది ఎలాగుంది, చాలా విలువగా ఉంది. హల్లెలూయా. గమనించండి, దేవుని దృష్టికి కూడా మనము చేసేవి ఆ రీతిగానే ఉంటాయి కదా. కొన్ని సందర్భాల్లో కొన్ని తలంపులు మనకి రావచ్చు. ఎందుకంటే మనకు ఎదురైన అనుభవాలను బట్టి కొన్ని తలంపులు మనకి వస్తూ ఉంటాయి. అయినప్పటికీ ప్రభు ప్రేమను మనము పంచకుండా ఉండకూడదు. ముఖ్యంగా ఆయన ఈ లోకాన్ని ఎంతగా ప్రేమించాడంటే ఎలా చెప్తాం, ఆయన ప్రాణం ఇచ్చేంతగా ఈ లోకాన్ని ఆయన ప్రేమించాడు. మనం ఒక వ్యక్తికి హితోతకంగా చేసే ఈ చిన్నపాటి క్రియలు ఇవి ఆయన దృష్టికి చాలా విలువైనవి. వాస్తవంగా మనం ఒక వ్యక్తిగా మనం ఒకరిద్దరికి ఏమైనా చేయొచ్చు. అదే ఒక సంస్థ అనుకోండి, కొన్ని వందల మందికి చేయొచ్చు. కానీ వాళ్ళు చేసినా మనం ఒకరిద్దరికి చేసినా అది ఖచ్చితంగా చాలా విలువైనది అన్న సంగతిని మనం మర్చిపోకూడదు కదా. ఐటీసీ నోట్బుక్ కొంటే అనాథలకు రూపాయి వెళ్తుందని ఐటీసీ నోట్బుక్ కొంటున్నారా జనాలు? క్లాస్మేట్ నోట్బుక్ ఎగబడి కొంటున్నారు కదా. మరి అలాంటప్పుడు ప్రభు ప్రేమను మనం ప్రకటించడానికి ఎందుకు వెనకాడాలి? చైల్డ్ ఎయిడ్ ఫౌండేషన్ అని ప్రతి చోట కొన్ని హుండీలు పెట్టుంటాయి, బస్ స్టాండుల్లో, రైల్వే స్టేషన్లో, అనేక చోట్ల. అలాంటి వాళ్ళకి ఇస్తే పుణ్యం అని ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగిస్తే ఏదైనా మేలుకరంగా ఉంటుందని ఆశించే వాళ్ళు ఉంటారు. ఆ రకంగా మిక్కిలి అల్పులైన ఈయన ఎక్కడుంటారని చెప్పాను, ఈ సహోదరులు మన ఇరుగు పొరుగు వారే, మన చుట్టూరు ఉంటారు. అవసరతల్లో ఉన్నవారు మనకి నిరంతరం కనబడుతూనే ఉంటారు. గమనించండి, అవసరతల్లో ఉన్న వాళ్ళకి ఇవ్వాలన్న ఆశ మనకు ఉందనుకోండి, అప్పుడు అపవాది ఏం చేస్తాడు, మన బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ చేసేస్తాడు. అప్పుడు అవసరతలో ఉన్న వాళ్ళకి ఇవ్వటం పక్కన పెడితే మనం అవసరతలోకి వెళ్ళిపోతాం. కేపాల్ ఏమైపోయాడు, ఇదే అయిపోయాడు. లేకపోతే ఈ రోజున ఎన్ని కోట్ల మందికి ఆయన సహాయం చేసేవాడు కదా. ఇటువంటివి కూడా ఉంటాయి, నాణ్యానికి మరోవైపు ఇవన్నీ. కానీ
పరిస్థితులు ఏ రీతిగా ఉన్నప్పటికీ ఆయన ప్రేమను మనం పంచిపెట్టడంలో ఏమాత్రం కూడా వెనకడుగు వేయకూడదు కదా. ఆకలితో ఉండే చిన్నపిల్లలు ఉంటారా? వాళ్ళకి ఏమైనా ఇస్తే అంత ఆశగా తీసుకుంటారో తెలుసా? ఈ దృశ్యం మీ కళ్ళకు కనపడాలంటే ఒకసారి మైలవరం రండి. ఎంత ఆశగా తీసుకుంటారో. ఇది ఒక 10 రూపాయలు బన్నుని ఎంత ఆశగా తీసుకుంటారు. కొంతమంది తీసుకొని ఏమంటారో తెలుసా? మా చెల్లికి మా అక్కకే అంటూ ఉంటారు. మనం అనలేకపోతున్నాం. మనం అంటలా మన కడుపు నిండితే చాలు అనుకుంటున్నాం. మనం ఇక్కడ ఉండి మనం అంటలా మన తోటి సహోదరుడికి కదా. ప్రభు మనల్ని సమృద్ధిలో ఉంచాడు అనుకోండి, మన తోటి సహోదరుడి పరిస్థితి ఏంటి? అందుకనే ఒక గొప్ప క్రమాన్ని ఆది అపోస్తలులు మనకి నేర్పించారు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయములో వారికి కలిగినదంతా తీసుకొచ్చి ఏం చేశారు? అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు. అప్పుడు అపోస్తలులు ఏం చేశారు? అవసరతలో ఉన్నవారికి వారి అక్కర కొలది, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఏం చేశారు? పంచిపెట్టారు. మనకి ఈ మాట అంటే చాలా కష్టంగా ఉంటుంది కదా, పంచటం అంటే. ఎందుకనంటే పంచుకోవటం మనకి ఇష్టం ఉండదు. మొత్తం మనమే తీసేసుకోవాలి మొత్తం. కానీ అపోస్తలులు చేసిందేంటి? పంచిపెట్టారు. ఎంత గొప్ప క్రమాన్ని మన ముందు ఉంచారు గమనించండి. ఆ రోజున అక్కడ ఉన్న ఆదిమ సంఘము కూడా సంఘ నాయకత్వానికి అలాగే విధేయత చూపించింది, లోబడింది. ఇక్కడ దీన్ని విభేదించిన వారు ఎవరంటే మన అందరికీ తెలిసిన అననీయ సపీరాలు. అది వేరే విషయం. ఎందుకనంటే వాళ్ళు క్రమాన్ని మీరారు. పరిశుద్ధాత్ముడు ఆ విషయాన్ని కూడా ఎందుకు రాయించాడంటే ఇలా కూడా ఉంటుంది మనిషి ఆలోచన కదా, ఇలా కూడా మనిషి ఆలోచన ఉంటుంది. గమనించండి, చాలా రాష్ట్రాల్లో ఈ రోజున మీకు చెప్తూనే వస్తున్నాను కదా, బహిరంగంగా ప్రభువుని ప్రకటించటం అనే దాన్ని నిషేధించారు. చాలా రాష్ట్రాల్లో, ఒక 7-8 రాష్ట్రాల్లో ఇప్పుడు అది అమల్లో ఉంది. అక్కడ ప్రభువుని ప్రకటించటం అనేది కుదరదు. అక్కడ అవసరతలో ఉన్నారా? వారికి ఏం అవసరత ఉంది? వారికి వస్తు రూపేనా లేకపోతే ఆహారం రూపేనా అవసరత లేకపోవచ్చు. కానీ వారు ఏ అవసరతలో ఉన్నారు? ఇప్పుడు వాళ్ళు రక్షణ అనే అవసరతలో ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి కదా? అంటే వాళ్ళు మన సహోదరులే కదా. ఈ రోజున దౌర్భాగ్యం ఏంటంటే ఎక్కడైతే నెపోటిజం అంటే బంధుప్రీతి వచ్చి పరిచర్యల్లో చేరిందో పరిచర్యలు నాశనం అయిపోయినాయి. నా తర్వాత నా కొడుకే చెయ్యాలి, నా తర్వాత నా కూతురే చెయ్యాలి, ఈ బంధుప్రీతి. ఇంకోటి రానివ్వరు. రానివ్వరంటే రానివ్వరు. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారు? సువార్తకు రూపాయి తీయటానికి మాత్రం ఆలోచిస్తారు. కానీ ఇప్పుడు సీజన్ వస్తుందిగా, బెత్లెహేంలో పుట్టాడు, యూదుల రాజు పుట్టాడు, సందడే సందడి సందడే సందడి. దీనికి మాత్రం లక్షలు ఖర్చు పెడతారు. సిగ్గుండాలి ఎవరికైనా సరే. ₹1 పెట్టి కరపత్రం ప్రింట్ చేయలేనోడు వాడు కనపరుచుకోవటానికి సీడీ చేసుకుంటాడు. దీన్ని నువ్వు గంపగొత్తగా ఎందుకు ఆ ఏరియాల్లో వారు అవసరతలో లేరా? వారు మన సహోదరులు కాదా? వాళ్ళకి రక్షణ అవసరం లేదా? ఈరోజు ప్రతి ఒక్కరు అనుకునేది ఏంటంటే మా మినిస్ట్రీ మాకు ఒక పాట ఉండాలి, దానికి ఒక సీడీ ఉండాలి. మినిస్ట్రీకి ఒక క్యాలెండర్ ఉండటం తప్పులేదు, కానీ మినిస్ట్రీకి ఒక పాట ఉండాలని ఎక్కడుంది? వీళ్ళు పెట్టుకున్నారు. దానికోసం మారు మనసు లేని వాళ్ళ చేత పాడిస్తున్నారు, ఖర్చు పెడుతున్నారు. అప్పుడు ఆయన కూడా అలాగే అంటాడా? ఈ ఖర్చులన్నీ చూసి, ఈ సీడీలు చూసి
మిక్కిలి అల్పులైన నా సహోదరులకు మీరు చేశారని అంటాడు. అనడాయన. ఏం నేర్చుకుంటున్నాం మనం? అనడాయన కదా. ఆ వన్నెస్ గురించి మీరు చూస్తూనే ఉంటారుగా యూట్యూబ్లో. ఇప్పటికి 4 ఎడిషన్లు వచ్చినాయి. పెద్ద పెద్ద బడా సేవకులందరూ. ఎందుకు వీళ్ళందరూ ఇలా చేశారంటే ఖర్చు. ఒక్కొక్క వన్నెస్ 1కి కోట్లు ఖర్చు. ఇప్పుడు వన్నెస్ 4 నడుస్తుంది, 4 కోట్లు ఖర్చు. 4 కోట్లు ఖర్చు. ఈ 4 కోట్లు నువ్వెందుకు ఉత్తరప్రదేశ్కో, గుజరాత్కో, ఛత్తీస్గఢ్కో, ఒరిస్సాకో వెళ్ళే మిషనరీలకు నువ్వెందుకు ఇవ్వవు? నీ మనసు అక్కడ కఠినమైపోతుంది. బిగబట్టేస్తున్నావే చేతులు. ఎంత దౌర్భాగ్యం ఇది! ఎంత దౌర్భాగ్యం ఇది! ఎందుకు ఆ మిషనరీ వెంట్ ఆఫ్ మైండ్ సంఘాలు కోల్పోతున్నాయి? ఎందుకు ఆ మనస్తత్వాన్ని పోగొట్టుకుంటున్నాయి? అసలు వాళ్ళేమో రక్షణ లేకుండానే చనిపోవాలా? మనమేమో రక్షించబడ్డామన్న నామకార్థ భక్తిలోనే ఉంటూ ఆశీర్వాదం పేరుతో వస్తువాహన సంపదలు పెంచుకుంటూ పోతూ బహిరంగంగా అందరికీ కనిపించేలా ఉండాలా? మరి వాళ్ళ రక్షణ పరిస్థితి ఏంటి? అక్కడ తన్నులు తింటున్న సువార్థికుల పరిస్థితి ఏంటి? అక్కడ చనిపోతున్న సేవకుల పరిస్థితి ఏంటి? వాళ్ళు మన సహోదరులు కాదా? వాళ్ళు మన సహోదరులు కాదా? గమనించండి. ఈ దర్శనం అనేది సంఘం కోల్పోతే పరిచర్య అనేది ఉండదు. ఈ మిషనరీ వెంట్ ఆఫ్ మైండ్ అనేది పోతే ఇక నిలబడవు. నెపోటిజం వచ్చేస్తుంది సంఘాలలో. గమనించండి. అందుకనే దాదాపుగా మన ఈ 4 జిల్లాల్లో మన అనుబంధ సంఘాలన్నిటిలో కూడా స్థానికంగా నమ్మకస్తులైన యవనస్తులకు అప్పచెప్పటమే కానీ ఎక్కడ కూడా వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు ఏ బాబు వచ్చి చేయడు. ఎక్కడ కూడా ఏ బాబు మాట్లాడటానికి వీల్లేదు. ఎందుకనంటే ఇక్కడ బోధించాలంటే బతుకులో త్యాగం ఉండాలి, జీవితంలో సమర్పణ ఉండాలి. ఏం వదులుకున్నామని బోధిస్తాం? ఇక్కడికి వచ్చి ఏం వదులుకున్నామని బోధిస్తాం? ఇక్కడ బోధించే వాళ్ళకి అర్హతలు ఉండాలి కదా. జీవితంలో త్యాగం. ఏం పోగొట్టుకున్నాం? అన్నీ పోగేసుకున్నాం. ఏం పోగొట్టుకున్నాం? అందుకే అల్పులైన సహోదరుల పట్ల మన బాధ్యత ఏంటి ఈ రోజున? గమనించండి. ఏదో నెలకోసారి ఆయన శరీరంలో, ఆయన రక్తంలో చెయ్యేస్తున్నాం కదా. ఒక మొక్కేగా తినేద్దాం, ఒక ఒక్కేగా తాగేద్దాం. బాధ్యతల పరిస్థితి ఏంటి కదా? బాధ్యతల పరిస్థితి ఏంటి? సంఘ దర్శనం ఏమైపోతుంది? ఈ అల్పులైన సహోదరుల పరిస్థితి ఏంటి? మెటీరియలిస్టిక్గా ఒక పూట మనం ఏదో ఆహారం పెట్టగలం. ఇప్పుడు చెప్పిన ఆ బస్ స్టాండ్ దగ్గర, రైల్వే స్టేషన్ బయట, ఆ బిఆర్టీఎస్ రోడ్లో, లేకపోతే అక్కడ అలాగా. కానీ వారు నిత్యము దేవునితో ఉండేలాగా ఆ రక్షణ భాగ్యాన్ని అందించడానికి వారికి సువార్తను ప్రకటించే భారం కూడా సంఘం మీద ఉంది. అందుకనే ఈ గ్రాండ్ క్రిస్మస్లు, సెమీ క్రిస్మస్లు ఇవన్నీ దేనికోసం అంటే ఆర్ఎస్ బ్రదర్స్ వాడిని, ఇంకోటి ఏంటయ్యి అది చందన గ్రాండ్ వాడిని బాగు చేయటం కోసం. ఇవన్నీ అంతే తప్ప దీని వలన ఒక ఆత్మ రక్షించబడిందన్న చెప్పిన దాఖలాలు లేవు కదా. నెలంతా భర్త కష్టపడి నెలాఖరులో లేకపోతే మరుసటి నెల మొదట్లో జీతం తేకపోతే భార్య లెక్క చేస్తుందా? చేయదు కదా.
అలాంటిది నువ్వు ఇన్ని కోట్లు ఇన్ని వేలు ఖర్చు పెట్టి నేను మీటింగులు పెట్టాను, నేను అవి చేశాను ఈ చేశానని ఒక ఆత్మను రక్షించకపోతే ఆయన ఎలా మెచ్చుకుంటాడు? ఆయన మెచ్చుకోడు. ఆయన మెచ్చుకోడు. ఆయన మనల్ని ఆశీర్వదింపబడిన వారలారా అని అనడు. ఈ సోకాల్డ్ ఆశీర్వాదం మనం సొంతగా కల్పించుకున్నది. వాస్తవానికి షడ్రకు, మేషాకు, అబేద్నెగోలు, దానియేలు, యోసేపు వాళ్ళు చెరసాలలో అనుభవించిందే ఆశీర్వాదం. హల్లెలూయా. అంతకుమించిన ఆశీర్వాదం ఎవరికి ఉంటుంది? అక్కడ కష్టపడాలి వాళ్ళు కదా, టైంకి ఏమొస్తుంది? వచ్చేస్తుంది. వాళ్ళు ప్రభు కోసం పడిన నిందలు, అది అసలైన ఆశీర్వాదం. అందుకే ఈ ప్రాథమిక సత్యాన్ని మనం మర్చిపోకూడదు. అల్పులైన సహోదరులు ప్రతి చోట ఉన్నారు. నోవేర్ వీ కెన్ మిస్ దెమ్. ప్రతి చోట ఉన్నారు. వాళ్ళకి ప్రభువుని పరిచయం చేసే గొప్ప భారాన్ని దేవుడు మనకి ఇచ్చాడు కదా. అందుకనే రాబోయే నెల ఏదో నామకార్థంగా అడావుడిగా ఏదో చేయాల్సినవి ఏదో చేసేసి పండగ బాగా చేసుకున్నారా, పండగ బాగా చేసుకున్నా అనే ధోరణిలో కాకుండా నోరు తెరిచి ఒక ఆత్మను ప్రభు వద్దకు నడిపించే బాధ్యతను మనం తీసుకుందాం. గమనించండి, ఒక ప్రాంతానికి నేను వెళ్ళాలంటే చాలా రోజులు కనిపెట్టి ఉంచుతా. చాలా నెలలు ఆ ప్రాంతం గురించి ప్రార్థన చేసి మధ్యలో కొన్ని ఆటంకాలు వస్తాయి. వెళ్దాం, రిజర్వేషన్ చేయించుకున్నాక కూడా నాకు జ్వరం వస్తుందో, లేకపోతే వైరల్ ఫీవర్ వస్తుందో, నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తుందో, ఇవన్నీ జరుగుతాయి. కానీ వాటిని కూడా అధిగమించి మనము వెళ్ళాలి. దేవుడు ఆ 2 నియోజకవర్గాలే కాదు మనకు అప్పచెప్పింది. ఎక్కడ ప్రభువుని నమ్మకోకుండా ఉన్నారో వాళ్ళందరినీ ప్రభువు మనకు అప్పచెప్పాడు. హల్లెలూయా. చెప్పాను కదా, సెండింగ్ కెపాసిటీ ఉండాలి. అప్పుడే సంఘం యొక్క సామర్థ్యం ఏంటో తెలుస్తుంది. సంఘం యొక్క సామర్థ్యము వెలగలిగిన వస్తువుల్లోనో, మనం దర్పంగా కనిపించడంలోనో కాదు, మనం 4 ఇంగ్లీష్ మొక్కలు మాట్లాడటంలోనో కాదు. నా హైదరాబాద్ వెళ్తే నాకు ఆశ్చర్యం కలిగించిన సంగతి ఏంటంటే, వచ్చారు ఒక 10-15 మంది యవనస్తులు, ఒకటి చేతిలో బైబిల్ లేదు, ఒకటి చేతిలో కూడా బైబిల్ లేదు, ఫోనే బైబిల్. అలాగైపోయింది పరిస్థితి. దీన్ని వాళ్ళందరూ ఏమనుకుంటారు? గ్రేస్ అంటే కృప అనుకుంటారు. వాళ్ళందరూ అనుకునే మాట ఏంటంటే కృప కదా. ఈ ఐడెంటిటీ నువ్వు మర్చిపోతే హౌ కెన్ ఇట్ బికమ్స్ గ్రేస్? నో, అది కృప ఎలాగ అవుతుంది కదా. ఈ దూరంలోకి వెళ్ళిపోతున్నాం. నాకు అనిపించింది ఇప్పటికే హైదరాబాదు, విశాఖపట్నం ఇలాగ అయిపోయినాయి, మన విజయవాడ కూడా త్వరలో ఇలాగ అయిపోద్ది. ఎక్కడండి శకన్య? అదే మెట్రో పిల్లర్ నెంబర్ సో అండ్ సో, అక్కడ సోనోవేషన్ ఉంటుంది ఆ పక్క రోడ్లో శకన్య. మనం కూడా అలాగవుతాం ఎప్పుడు, ఒక 5-6 సంవత్సరాల తర్వాత. దీన్నంతా ఏమందా? ఆశీర్వాదం అందామా కదా. సహోదరుల పట్ల మనకున్న బాధ్యతను మనం విడిచిపెట్టేసి, మన భారాన్ని మనం మర్చిపోయి దీన్నంతా ఆశీర్వాదం అందామా కదా. అందుకనే అనేక విషయాలు ప్రభువు మనకి ముందుగానే చెప్పారు. అంత్యకాలంలో ఏ రీతిగా ఉండబోతా ఉంది, ఏ సంఘటనలు జరుగుతాయి, ఎటువంటి సంఘటనలు విశ్వాసులు ఎదుర్కొంటూ ఉంటారు, వీటి గురించి ఆయన ముందుగానే చెప్పారు. అవన్నీ మన కళ్ళ ముందు నెరవేరుతున్న రోజులు ఇవి కదా. అందుకని ఆయన చెప్పకనే చెప్పాడు, మొదటి వారు ఏమవుతారు, కడపటి వారు ఏమవుతారు. బాగా
ఆలస్యంగా రక్షించబడిన వారిలో ఉండే ఆ మంట, ఆ తీవ్రత మొదటిగా రక్షించబడిన వారిలో చల్లారిపోదు. ఆ రోజుల్లో ఉన్నాం ఇప్పుడు మనం. ఆయన చెప్పకనే చెప్పాడు. ఆయన మొదటి వారు ఏమైపోతారు? కడపటి వారు అయిపోతారు. కానీ కడపటి వారు మొదటి వారు అవుతారు. వీరిలో ఇటువంటి విశ్వాసం నేను చూడలేదు అంటాడు. ఇశ్రాయేలీలో ఇటువంటి విశ్వాసం నేను చూడలేదు అంటాడు. గమనించండి. ఆ కనాను స్త్రీ కుమార్తె జబ్బు పడినప్పుడు ఆమెకున్న విశ్వాసాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువారు అన్నది ఏంటంటే, యూదుల్లో ఎవరిలో కూడా ఇటువంటి విశ్వాసము లేదు. ఎందుకు అంత గొప్ప మాట అన్నాడు ఆయన? అఫ్కోర్స్ యూదులకి బాధ కలగచ్చు, కానీ అది వాస్తవం అంగీకరించక తప్పదు. ఎందుకనంటే ఆ విశ్వాసాన్ని, ఆ ప్రేమను, ఆ బాధ్యతను మనం మర్చిపోతూ ఉన్నాం. అందుకే ప్రత్యేకించబడిన వారిగా ఈ అధ్యాయంలో కనిపించిన విషయాలన్నిటిని బట్టి మనం కూడా ఆశీర్వదించబడిన వారంగా ఉండాలంటే ఒకటి మనం మర్చిపోకూడదు, మన ఆశీర్వాదాన్ని పక్కవారికి ఇవ్వాలి. మనం పొందుకున్న గొప్ప ఆశీర్వాదం ఈ లోకంలో ఏంటంటే రక్షణ మాత్రమే. వస్తువాహన సంపదలు కానే కాదు. మనం పొందుకున్న గొప్ప ఆశీర్వాదం ఏంటంటే రక్షణ. ఆయన మన తప్పొప్పులు ఎంచకుండా మనల్ని రక్షించుకున్నాడు. తన ప్రాణం పెట్టి, తన రక్తాన్ని కార్చి, మనకు రావాల్సిన శిక్షను ఆయన భరించి మనల్ని ఆయన రక్షించుకున్నాడు. ఇంతకు మించిన ఆశీర్వాదం ఏముంటుంది కదా? కానీ అపవాది అంటాడు, అలా ఉంటే ఆశీర్వాదం. అలా లేకపోయినా సరే రక్షించబడి ఉంటే ఆశీర్వాదమే. 3 పూట్ల సమృద్ధైన ఆహారం లాజర్కి లేకపోవచ్చు. ధనవంతుడిలాగా లెనిన్ కాటన్ 110 లీ, 120 లీ, మీటరు 2000, 3000 వేసుకోకపోవచ్చు లాజరు. కానీ లాజరు రక్షించబడిన విధానాన్ని బట్టి లాజరు ఎవరో ఆశీర్వదించబడిన వాడే కదా. అందుకనే రక్షణ అనే ఆశీర్వాదాన్ని మనం పొందుకున్నాం. ఈ ఆశీర్వాదాన్ని అనేకులకు పంచుదాం. దాన్ని బట్టే ఆయన మనల్ని ఏమంటాడు? ఆశీర్వదించబడిన వారలారా, మీరు వచ్చి నా సంతోషంలో మీరు పాలు పంచుకోండి. ఏంటా సంతోషం? గమనించండి. ఆ 1000 ఏండ్ల పరిపాలనలో ఆ మధ్యాకాశంలో జరగబోయే విందు. హల్లెలూయా. ఆ విందులోకి ఎవరు ఉంటారు అంటే, ఎత్తబడిన వారే ఆ విందులో ఉంటారు. విడువబడిన వారు అక్కడ ఉండరు. అందుకని అధ్యాయం అంతా కూడా ఆయన చెప్పకనే చెప్పాడు. 5 ఆయనతో పెండ్లి కుమారుడితో వెళ్ళిపోయారు. అప్పుడు ఆయన తలుపులు వేసేశాడు. ఈ బుద్ధి లేని 5 విడువబడ్డారు. ఏయో జనాలు అనుకుంటారు, ఇదంతేలా అలా రాస్తారులే అనుకుంటారు. కాదు, ఆయన జరగబోయే సంభవాలన్నీ కూడా ఆయన చెప్పకనే చెప్తూ వచ్చాడు. అందుకనే గమనించండి, చాలా స్పష్టంగా ఆయన అంటున్న మాట, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను. గమనించండి. అందుకని మనం చేసిన చిన్న పని, లేకపోతే ప్రభు ప్రేమను పంచిన చిన్న కార్యం, ఆయన గురించి ప్రకటించిన చిన్న మాట, ఇవన్నీ కూడా ఆయన దృష్టిలో చాలా విలువైనవి కదా. గతంలో కూడా మీకు నేను చెప్పాను, అన్ని అవకాశాలు ఈ రోజున మెరుగుపడ్డాక సువార్త ప్రకటించడానికి ఎవరు ఆసక్తి చూపించటం లేదు కదా. ఏ అవకాశాలు లేని రోజుల్లో సైకిళ్ళ మీద వెళ్ళి సేవ చేసిన వాళ్ళు నమ్మకంగా, యథార్థంగా చేశారు. ఆ రోజుల్లో జరిగిన సువార్త, ఆ రోజుల్లో ప్రకటించబడిన దేవుని మాట అనేకులను రక్షించింది. ఈ రోజున ఏంటంటే, మనకేదో పక్కింటోడు చేయబదులు ఇవ్వడో,
లేకపోతే వాళ్ళతో ఏమైనా మన మానవ సంబంధాలు చెడిపోతాయి అన్న ఉద్దేశంతో మనం ప్రభువుని ప్రకటించడానికి చాలా ఆలోచిస్తున్నాం కదా. అది అందులోనూ మనకి కనిపిస్తున్న సంగతులు కూడా అలాగే ఉన్నాయి. ప్రతిరోజు జనాలని ఫిజికల్ అసాల్ట్, చాలా శారీరకంగా హింసిస్తున్నారు బయట బహిరంగంగా సువార్త ప్రకటించే వారిని. దీంతో అలా జరుగుతుండగా ఎందుకు చేయటం కదా. నేను హైదరాబాద్ వెళ్ళాక నాకు ఒక విషయం అనిపించింది. అదేంటో చెప్పనా మీకు. ఒక పర్యాయం లేదా ఒకసారి తిరువూరు నియోజకవర్గం అయిపోయిందిగా, మైలవరం నియోజకవర్గం అయిపోయిందిగా. ఇప్పుడు మధ్యలో సెప్టెంబర్ 15 తర్వాత రివర్స్ స్వీప్ కూడా చేస్తున్నాగా. రివర్స్ స్వీప్ అంటే తెలుసుగా, వికెట్లు వదిలేసి ఆడటం. తేజ వికెట్లు కాపాడుకోవటం కాదు, వికెట్లు వదిలేసి ఆడటం అన్నమాట. అప్పుడు నాకు అనిపించింది, ఎందుకు ఒకసారి అంబర్పేట జి కిషన్ రెడ్డి నియోజకవర్గంలో సువార్త ప్రకటించకూడదు? సిరిసిల్ల బండి సంజయ్ నియోజకవర్గంలో ఎందుకు ప్రకటించకూడదు అన్న ఆలోచన నిన్నే కలిగింది. ఎందుకు ప్రకటించకూడదు? రాజ్యాంగం నాకు కల్పించిన హక్కు అది. నేను ఎందుకు ప్రకటించకూడదు కదా. మరి వాళ్ళు ఎలా తెలుసుకుంటారు ప్రభువుని? మనం తెగించి వాళ్ళకి చెప్పకపోతే వాళ్ళు ఎలాగా తెలుసుకుంటారు? ఫిలిప్పు రథానికి ఎదురుగా తెగించి పరిగెత్తి ఆ నపుంసకుడికి చెప్పకపోతే నపుంసకుడు ఎలా తెలుసుకునేవాడు? చెప్పాలిగా. వాళ్ళు మిక్కిలి అల్పులైన మన సహోదరులు కాదా? అందుకే ఈ భారాన్ని మనందరం కూడా కలిగి ఉండాలి. ఏదో నెలకొకసారి ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవటం. ఆయన మరణించిందే మన రక్షణ కోసం. ఆ రక్షణ అనే ఆశీర్వాదాన్ని నువ్వు నేను అనుభవిస్తూ ఉన్నాం. ఈ ఆశీర్వాదమే మన తోటి సహోదరులకు కూడా ఉండాలి. దానికోసం మనం ప్రయాసపడాలి. ఆటంకాలు ఎదురవుతాయి, కాదనలేము. నేను ఈ కొద్ది నిమిషాలు చెప్పిన మాటలు ఒకసారి మీరు ఇంటికి వెళ్ళాక కూడా ఒకసారి ఆన్లైన్లో ఉంటాయి కదా మన ఛానల్లో, ఒకసారి వినండి. విని వాటి గురించి ఆలోచన చేయండి. సీడీ ఖర్చు పెడదామా, సువార్త ఖర్చు పెడదామా? సంఘంగానే ఉందామా, మిషనరీలను పంపిద్దామా? ఈ విషయాలన్నీ ఒక్కసారి ఆలోచన చేయండి. సాధ్యాసాధ్యాలు ఏంటో ఆలోచించండి అసలు కదా. సీటింగా సెండింగా ఆలోచించండి ఈ విషయాలన్నీ కదా. ఏదో బొచ్చుకొక్కకి బిస్కెట్ దొరికినట్టు అక్కడ ఆగిపోదామా? ఒక చోట ఆగిపోయి ఇదే జీవితం. ఎంఆర్ఓ ఆఫీస్ బయట అటెండర్ ఉంటాడు, నాలాగా వైట్ అండ్ వైట్ వేస్తాడు. అక్కడే ఉంటాడు. ఆడికి అది చాలా తాజ్మహల్ లాగా అనిపిస్తూ ఉంటుంది. అది ఆడికి. కొండూరు వెళ్ళి నేను 11 ఏళ్ళ నుంచి ఆ నరసింహారావు అక్కడే ఉన్నాడు. ఏమనుకుంటాడు దాని గురించి? అబ్బా ఇంకదే కనపడతా ఉంటుంది. అరే ఒక మెట్టు ఎదుగుదాం అనిపించదు. విశ్వాసులకు కూడా అదే అనిపిస్తుంది. మందిరానికి వెళ్ళటం రావటం. ఒక మెట్టు ఎదగటం అంటే నోరు తెరిచి ప్రకటించటం కదా. అందుకే ఈ విషయాల గురించి మీరు సీరియస్గా ఆలోచించండి. వెళ్ళాక ఏం చేద్దాం? అల్పులైన మన సహోదరుల కోసం మనం ఏం చేద్దాం? ఓకే, ఈ చిన్నవి అంటే మన శక్తి కొలది ఏదో మనం చిన్న సాయం చేస్తాం, కానీ రక్షణ విషయం ఏం చేద్దాం ఆలోచిద్దాం. అప్పుడేమంటాడు? వారి రక్షణ కోసం మనం ప్రయాసపడినప్పుడు, వారు రక్షించబడినప్పుడు ప్రభువు మనల్ని ఏమంటాడు? ఆశీర్వదించబడిన వారలారా. అవుదామా ఆశీర్వదించబడిన వారిలాగా? తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయాన్న కొద్ది మాటలు ధ్యానించటానికి నాయన మీరు కృపను చూపించారు. స్తోత్రాలు.
రాజా, అల్పులైన మా సహోదరుల పట్ల మేము బాధ్యత కలిగి, భారము కలిగి, వారికి మిమ్మల్ని పరిచయం చేసి మీ వద్దకు నడిపించే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. విన్న మా మాటలు మా హృదయంలో భద్రపరచండి, నీరు కట్టి ఫలింపచేయండి. మీ కృపకు అప్పగిస్తూ ఉన్నాం, సహాయము చేయండి. మీకే మహిమలారోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.